హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ3 ఎన్ఆర్ బ్లాగ్స్ అండి. అందరూ ఇలా నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతి అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే ఊరుకొండ పెట్టి వెళ్తున్నాం అనమాట. దారి మధ్యలో ఉన్నాము. ఎందుకు అకేషన్ ఏంటి అంటే, అకేషన్ అయితే ఏం లేదు, జస్ట్ అక్కడ స్టేయింగ్ కోసమైనా వెళ్తున్నాము. అంటే ఇవాళ అమావాస్య బాగుంది అని అన్నారనమాట. సో ఆంజనేయ స్వామి గుడిలో ఒకరోజు నిద్ర చేద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. చూడండి, ఐ3 అయినా హాయ్ చెప్పండి. సో ఈ నైట్ మాకు ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ తప్పకుండా వచ్చేసిన ఫ్రెండ్స్ బాయ్. మీరు కుట్ట ఇట్టేనే పోతారా ఫ్రెండ్స్? పోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా అనుకున్నా, మీరు కుట్ట అలాగే అంటారా? ఈ కుట్ట అనే లాంగ్వేజ్ మీరు కూడా యూజ్ చేస్తే మాత్రం ఈ వీడియోకి మాత్రం కామెంట్ చేయండి. ఊరుకొండపేట అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుడు ఉంటాడు. రేపు మార్నింగ్ చూపిస్తాను, ఇప్పుడు చీకటి కదా అంత కనబడదు. మేము ఫస్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకుందాము. అండ్ మార్నింగ్ విఘ్నేశ్వర స్వామి అయితే చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ ఇక్కడైతే చేసుకోవాలి దర్శనము. అండ్ ఆఫ్టర్ దట్ శివుడి దగ్గరికి అయితే వెళ్ళాము. విఘ్నేశ్వరుడి దర్శనం అయ్యాకే అంజన దర్శనం అయితే అవ్వాలి అని అన్నారన్నమాట. సో ఇక్కడైతే మా ఆయన గుంజులు అయితే తీస్తున్నాడు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఆ రోజు అసలు చాలా పబ్లిక్ ఉన్నారు, బట్ మాకైతే లోపలికి వెళ్ళడానికి ఫ్రీ స్పేస్ దొరికింది. మేము మినిమం ఒక 15 to 20 minutes అక్కడే ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు, మీకు ఐడియా ఉంటే ఇక్కడ ఏమంటారంటే పెద్ద స్నేక్ ఉంటుందంట ఇక్కడ. అంటే పెద్ద నాగదేవత అయితే ఉంటుందంట. అంటే అది ఇప్పటివరకు ఎవరి కంటికి అయితే కనబడలేదు, బట్ ఇక్కడైతే ఉంటుంది అని చెప్పేసి అయితే టాక్ అయితే ఉంది. ఆ నైట్ టైం మాకు లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది, బట్ అంతా శివయ్య చూసుకుంటాడు అని చెప్పేసి అయితే మేమైతే లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా ఫ్రీగా అయ్యింది మాకు దర్శనము, ఎవరూ లేరు, పీస్ఫుల్గా ఉండే. సో ఇక్కడ అయితే అండ్ ఐరా వాళ్ళ నాన్న అయితే చెవులో దేవుడికి నందికైతే ఏదో కోరికలు మొక్కుతున్నారు, వాళ్ళు కోరికలు చెప్పుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా అంజన్న స్వామి దర్శనం, విఘ్నేశ్వరుడు శివుడుదా ఇప్పుడు అయ్యింది. అక్కడ దర్శనం అయ్యాకైతే నెక్స్ట్ వచ్చేసి మన ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అనమాట. సో ఇది వచ్చేసి మిడిల్లో ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి శివుడి గుడి ఉంటుంది, అండ్ ఇటు సైడ్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇందాక మనం దర్శనం చేసుకుంది విఘ్నేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే ఎంతమంది పబ్లిక్ అంటే చాలామంది అనమాట. వాళ్ళు ముందే బెడ్షీట్స్ వేసుకొని ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తారు. ఎందుకంటే ఆ డే అక్కడ స్టే చేయాలని చాలామంది ముందు డేస్ నుండి ప్లాన్ ప్రకారం వస్తారనమాట. సో మాకు దర్శనానికి లేట్ అవుతుండొచ్చు అని నేను అనుకున్నాను, బట్ దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. చూడండి, ఈరోజు అమావాస్య అని చెప్పేసి అయితే ఇంకా చాలామంది పబ్లిక్, నార్మల్గా సాటర్డేస్ ఎక్కువగా ఉంటారు, బట్ అమావాస్య అండ్ అందులో సాటర్డే కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు. అండ్ రథాలు కూడా అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఏదో ఒక కాయిన్ పెట్టేసి అయితే కోరిక మొక్కుకుంటారంట, అదే పని చేస్తున్నారు అక్కడ. సో మేమైతే చిన్న కన్ఫ్యూజన్లో ఉండే, ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళాలా లేదా ఫస్ట్ దర్శనం అయ్యాక నవగ్రహాల చుట్టూ తిరగాల అని చెప్పేసి అయితే ఒక కన్ఫ్యూజన్లో ఉండే. ఇవేనండి ఇక్కడ స్వామివారి పాదాలు అండ్ గజ అంటారు కదా, సో అవన్నీ అక్కడ ఉంటాయి. కొంతమంది స్వామివారి పాదాలు నెత్తిలో పెట్టుకొని అయితే దర్శనం అయితే చేస్తారు. సో మేమైతే వచ్చేసి 5 రౌండ్స్ అయితే తిరిగాము, 5 ప్రదర్శనలు అయితే చేసాము. పదా ఐరా పద ఊరుకు రన్ 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 రన్
హనుమతే నమః. ఇక్కడ నేను స్వామివారి విగ్రహాన్ని అయితే తీద్దాము అని మ్యాక్సిమం ట్రై చేశాను. బట్ అక్కడ ఉన్న అయ్యగారు చాలా సీరియస్గా ఉంటాడనమాట. ఎప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ అస్సలు అలో చేయడు. చాలా వరకు ట్రై చేశాను బట్ కొంచెం కూడా రాలేదు. సో ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే మాకు పీస్ఫుల్గా అయిందండి దర్శనం. అండ్ ఇక్కడ వచ్చేసి శివయ్య అనమాట బయట. అండ్ మెయిన్ ఇక్కడ ఇది అండి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే శివుడు అయితే పెద్దగా ఉంటుంది విగ్రహం. అండ్ నంది అయితే సూపర్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో నేను వీడియో అయితే మంచిగా తీద్దాము అని అనుకున్నాను. నైట్ టైం కాబట్టి ఎవరు ఆబ్జెక్షన్ చేయరు అని అనుకున్నాను. బట్ అక్కడ వీడియో తీస్తుంటే అక్కడ ఉండే వాళ్ళైతే నా వైపే చూస్తున్నారు. అందుకే నేను ప్రాపర్గా అయితే తీయలేదు. ఇంతకుముందుకు ఊరుకొండ పెట్టే టెంపుల్లో నేను వీడియో తీస్తుంటేనే అయ్యగారు నాకు వార్న్ చేశాడనమాట వీడియోస్ తీయకూడదు. సో అప్పటి నుండి నాకు కొంచెం అయితే భయం. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను పెద్దగా వీడియోస్ అయితే తీయడం మానేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి I3 అయితే కొబ్బరికాయ కుడుతుంది. అక్కడ కొబ్బరికాయ టికెట్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఫోన్పే అయితే లేదు. అందుకే ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ శివయ్య దగ్గర అయితే కొబ్బరికాయ సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయింది. నార్మల్ డేస్ కన్నా నాకు ఈ రోజే పీస్ఫుల్గా అనిపించింది దర్శనము. ఎవ్రీ సాటర్డేస్ వెళ్ళొచ్చు కానీ ఫుల్ పబ్లిక్ ఉంటారు అండ్ దర్శనం కూడా తోస్తూ ఉంటారనమాట. అలా కాకుండా అమావాస్య అండ్ నైట్ టైం కాబట్టి చాలా బాగా అయింది. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పిల్లల సెక్షన్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక జాతర అయితే కంపల్సరీ ఉంటుంది కదా. సో అదే సెక్షన్ ఇప్పుడు రాబోయేది. ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసాము. చూడండి ఇదేనండి, ఇది మెయిన్ పిల్లలకి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకునే వస్తువులు అండ్ బ్యాంగిల్స్, కమ్మలు, అక్కడే కూర్చొని గాజులు కూడా పెట్టించుకుంటారు. బొంగులు, పుట్నాలు, మిక్చర్ వండి అన్నీ ఉంటాయి. సో నేను I3 అండ్ అరాక్ అయితే పెద్దగా ఏం తీసుకోలే, ఒక బాల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఐటమ్ ఇప్పియండి అయితే మనల్ని అయితే వదలరు కదా. సో అది వాళ్ళకి హ్యాపీనెస్, మనం ఒక దగ్గరికి వెళ్ళాము తీసుకున్నాము అని చెప్పేసి. ఇక్కడైతే మొత్తం ఫుడ్ సెక్షన్ అండి. ఫుడ్ సెక్షన్ ఎప్పుడు ఆ డే మొత్తం కంటిన్యూస్గా ఫుడ్ అవుతానే ఉంటుంది, తింటానే ఉంటారనమాట. సో ఇదంతా ఫుడ్ సెక్షన్ అండ్ పార్కింగ్ సెక్షన్. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది. మేము దర్శనం నుండి రాగానే ఫస్ట్ తినేసామన్నమాట. ఎందుకంటే మాకు ప్రాణం ఆకలేసింది. సో సినిమా అయితే పెట్టుకొని అన్నం అయితే తినేసాము. తిన్న వీడియో అయితే మేము తీయలేదన్నమాట. సో తినేసాము, కడుపు నిండింది. అండ్ ఇప్పుడైతే పక్కలు వేసుకున్నాము, పడుకుంటున్నాము. ఇదేనండి బ్లాగ్. ఇవాళ మెయిన్ వచ్చేసి అమావాస్య అని చెప్పేసి చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. అదనమాట. ఇంకెందుకు అయితే చూడండి ఫ్రెండ్స్, డన్ 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 అదనమాట. I3 అయితే అందరినీ చూపించింది కదా. సో ఇంకా అమావాస్య రోజు అయితే చాలామంది వచ్చి నిద్ర చేస్తారనమాట. మెయిన్ టెంపుల్లో పడుకోవాలి, బట్ ప్లేస్ లేకైతే మేము బయట పడుకున్నాము. సో ఇదేనండి బ్లాగ్. చాలా డేస్ తర్వాత ఒక బ్లాగ్ అయితే తీసాము. నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా మమ్మీకి సబ్స్క్రైబ్ చేయండి, నాకేమో లైక్ చేయండి. మేము ఇక్కడ పక్కైతే వేసుకున్నాము. మా చిన్నగా చూడండి, మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మెత్తేసుకుండో. మా I3 చూడండి ఫ్రెండ్స్, తిక్కదాని లాగానే ఉంది. బాయ్ బాయ్ బాయ్.